నమస్తే. మాల వర్సెస్ మాదిగగా ఈక్వేషన్ని మార్చేశారా? మార్చింది ఎవరు? అసలు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? రాష్ట్రాలు ఈ వర్గీకరణ చేసుకోవడానికి ఒక వెసులుబాటుని, ఒక అవకాశాన్ని కల్పించినాయి. మరి వర్గీకరణ చేస్తామన్నప్పుడు మాలలు ఎందుకు జిల్లాకు ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టి రేపు 1వ తేదీన సింహగర్జన పేరుతో 5 లక్షల మందితో ఒక భారీ ప్రదర్శన చేయబోతున్నది? ఏం జరుగుతున్నది? మందకృష్ణ మాలలను ఎందుకు విమర్శిస్తున్నారు? మనువాదుల కంటే చాలా ప్రమాదం మాలలు అన్న లైన్ ఎందుకు ఆయన వ్యక్తం చేయడం జరిగింది? మాదిగలని మోసం చేసిన దాంట్లో మాలలే ఎక్కువ మోసం చేశారు మమ్మల్ని అనేంతగా ఆయన స్టేట్మెంట్స్ ఎందుకున్నాయి? ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేయాలి. నా ముందు సమతా సైనిక్ దళ్ నేషనల్ సెక్రటరీ ఇవన్నీ చెప్పే ముందు, అంటే ఈ సమతా సైనిక్ దళ లేకపోతే ఇంకోటా చెప్పే ముందు, లాస్ట్ 3 మంత్స్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న రేపటి డిసెంబర్ 1 సింహగర్జనకు కూడా రూపకల్పన చేసి అందరినీ మొబిలైజ్ చేస్తూ వివేక్ వెంకటస్వామి గారి లాంటి వాళ్ళని మరీ లేపి మన ఈ సభ పెట్టాలి అని ప్లాన్ చేసిన వ్యక్తి దిగంబర్ కాంబ్లే నా ముందున్నారు. నమస్తే అన్న. ఒకవైపునేమో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉన్నది, 30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటం ఉన్నది. బలహీన వర్గాలు చేసిన పోరాటంగానే భావించాలి. వాళ్ళ పోరాటాన్ని అవమానిస్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇంతకాలం మీరు ఏ ఆర్గ్యుమెంట్ చేయకుండా, ఏ వాదన వినిపించకుండా జడ్జిమెంట్ రాగానే దూకేసి ఎట్లా చేస్తారో చూస్తా అని ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేయడం కరెక్టే అనిపిస్తున్నదా మీకు? రఘు గారు, ఇక్కడ బెదిరించే కార్యక్రమం ఏం లేదు. ఫ్యాక్ట్ ఏమిటంటే వర్గీకరణ అనేది ఒక అన్కాన్స్టిట్యూషనల్ ఇష్యూ, అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనది. నాలాంటి వాళ్ళు ఆశాపరులు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తర్వాత మాకున్న ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ పాపులేషన్ ఎస్సీలది. దాదాపు 21-22% ఎస్సీలు ఉన్నారు. రానున్న కాలంలో వీళ్ళు బలపడినట్లయితే డెఫినెట్గా రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా మారే అవకాశం ఉంది, ఎదురు చూసినాం. కానీ ఈ 2 కులాల మధ్య ఒక వైరుధ్యాన్ని సృష్టించినటువంటి అంశము వర్గీకరణ అనే అంశము. ఈ వర్గీకరణ అనే అంశము ఈ సమాజంలో జీవించి ఉన్నంత వరకు ఎస్సీల మధ్య నెలకొని ఉన్నటువంటి ఈ భేదాభిప్రాయాలు కొలాప్స్ కావు. ఇన్ని రోజులు చాలా వరకు మీకు గమనించవచ్చు, వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అంటున్నారు. మనం ఒక దేశంలో బ్రతుకుతున్నాం, ఒక సమాజంలో బ్రతుకుతున్నాం. ఆ దేశానికి ఓ రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి. మనం చట్టాలకు లోబడి బ్రతకాలి. మీరు దేశ చట్టాలకు, దేశ రాజ్యాంగానికి వ్యతిరేకించే ఉద్యమాన్ని సామాజిక న్యాయం అని చెప్పుకోవడానికి కనీసం బుద్ధి ఉండాలి వీళ్ళకు. ఎవరికి? వర్గీకరణ వాదులకు, సమర్థించే వారికి. దేశ రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశాన్ని మీరు సామాజిక న్యాయం అని ఎట్లా అంటారు? అసలు రిజర్వేషన్ యొక్క బేస్ ఏంటి? కింది కులాలు పైకి రావాలని ఫస్ట్ కింది కులాలకు నేను చెప్తాను, ఆ అంశంలో సీరియస్గా వచ్చినప్పుడు చాలా క్లుప్తంగా చెప్తాను. ఇది తప్పు ఎవరిది, కింది కులాలు డెవలప్ కాకపోవడానికి ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు, దాని మీద క్లియర్గా వస్తాను నేను. ఎక్కడ సామాజిక న్యాయం? మీరు రిజర్వేషన్ యొక్క పునాదిని మర్చిపోయి సామాజిక న్యాయం అని మాట్లాడతారు. రిజర్వేషన్ యొక్క పునాది ఇది కుల నిర్మూలన అంశం కాదు, లేదా కులాల పరమైనటువంటి అంశం కాదు. ఇది పేదరిక నిర్మూలన పథకం కాదు. దీని యొక్క క్రైటీరియా ఏమిటి? ఆర్టికల్ 341 యొక్క అంశం ఏమిటి? డెఫినేషన్ ఏమిటి? సమాజంలో నెలకొని ఉన్నటువంటి అంటరానితనం మూలంగా నెలకొని ఉన్నటువంటి సామాజిక అసమానతలను పూర్తిగా నిర్మూలించి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి వచ్చిన అంశం. దీని వెనకాల బోలెడంత చరిత్ర ఉంది. ఆ చరిత్రలో చాలా లోతుకి వెళ్ళను. కానీ 1919లో సౌత్ బరో కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు రిజర్వేషన్ల కొరకు, పొలిటికల్ రిజర్వేషన్ కొరకు. అప్పటికే ఆయన చిన్న వయసు. ఇక్కడ ఉన్నటువంటి అన్టచబుల్కు నాయకుడు ఏం కాదు, విఠల్ రామ్జీ షిందే, చండా భార్కర్ అనే 2 నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే మాకు రోడ్ల మీద నడవనివ్వట్లేదు, మాకు నీళ్లు తాగనివ్వట్లేదు,
మాకు ఈ అవకాశాలు లేవు, మాకు ముడతలేరు, తాకుతలేరు, కాబట్టి ఇవన్నీ కావాలని డిమాండ్స్ పెట్టిండ్రు. ఆ సౌత్ భారో కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు 23-24 సంవత్సరాల కుర్రాడప్పుడు వెళ్ళేసి బాబాసాహెబ్ ఏమంటారంటే మాకు ఓటు హక్కు కావాలి, మాకు పొలిటికల్ రిజర్వేషన్ కావాలని రిప్రజెంటేషన్ ఇస్తారు. కమిటీ వాళ్ళు షాకు లోనవుతారు. మీ నాయకులేమో ఇట్లా మాట్లాడుతుంటే నువ్వే వచ్చేసి ఓటు హక్కు కావాలంటావు, అసలు వాళ్ళు మాట్లాడిన దానికి నీవు మాట్లాడిన దానికి ఎక్కడన్నా పొంతన ఉందా అని అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే మాకు రోడ్ల మీద నడవనివ్వలేదు వాస్తవమే, నీటిని తాకనివ్వలేదు అది వాస్తవమే, అస్పృశ్యత కారణం చేత మాకు రకరకాల సమస్యలు ఉన్నాయి అది కూడా వాస్తవమే, అయినప్పటికీ ఈరోజు వరకు మేము బ్రతికి ఉన్నాం, ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మేము ఈరోజు వరకు బ్రతికి ఉన్నాం. మాకు ఓటు హక్కును కల్పించినప్పుడు, మాకు రాజకీయ హక్కును మీరు కల్పించినప్పుడు, పొలిటికల్ రిజర్వేషన్ కల్పించినప్పుడు రానున్న కాలంలో మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, రానున్న మా జనరేషన్స్ వీటన్నిటి ఈ సమస్యలను ఎదుర్కొంటుంది అని బాబాసాహెబ్ సౌత్ భారో కమిషన్కు చెప్తారు. దాని తర్వాత మీరు 1929లో వచ్చిన సైమన్ కమిషన్ను గమనించండి. సైమన్ కమిషన్కు బాబాసాహెబ్ రిప్రజెంటేషన్ ఇస్తారు. అదే రిజర్వేషన్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం 29 నుండి దాదాపు 32 వరకు 30 వరకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అదే రిప్రజెంటేషన్ ఇస్తారు. 1932లో పూనా ప్యాక్ట్ జరుగుతుంది. పూనా ఒడంబడికలో ఒక ఒప్పందం జరిగింది. ఎవరికి? గాంధీ అండ్ టీంకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక ఒప్పందం జరిగింది. గాంధీ వైపు జగ్జీవన్ ఉన్నాడు, గాంధీ వైపు జగ్జీవన్ ఉన్నాడు, గాంధీ కొరకు జగ్జీవన్ సంతకం పెట్టిండు. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి జగ్జీవన్ అన్న ఆ అంశాన్ని తెర మీదికి తీసుకురావాలా, సబ్ క్యాస్టెస్కు కూడా సపరేట్ రిజర్వేషన్ కావాలి అని. అక్కడ ఏమైనా పూనా ప్యాక్ట్లో ఎక్కడన్నా సబ్ క్యాస్ట్ మెన్షన్ చేయడం జరిగిందా? ఇక్కడ మీరు సౌత్ భారో కమిషన్ అయినా, సైమన్ కమిషన్ అయినా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినా చాలా క్లియర్గా డిప్రెస్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. సౌత్ భారో కమిషన్లో అయినా, సైమన్ కమిషన్ వాళ్ళైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక మాట అడుగుతారు, ఈ రిజర్వేషన్కు మూలము కులం ఆధారమా అని బాబాసాహెబ్కు అడిగితే నో, కులం ఆధారం కానే కాదు, ఈ రిజర్వేషన్కు మూలం అంటరానితనమే అని బాబాసాహెబ్ స్పష్టంగా సమాధానం ఇస్తారు. పూనా ప్యాక్ట్ ద్వారా పొలిటికల్ రిజర్వేషన్స్ మనకు వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు నడుస్తున్న కూడా పొలిటికల్ రిజర్వేషన్ది కాదు, పబ్లిక్ సెక్టార్ రిజర్వేషనే కదా. పబ్లిక్ సెక్టార్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది? 1942లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు వైస్ రాయ్ లింగ్లిడ్ గోకు ఒక రహస్య పత్రం రాస్తారు, కాన్ఫిడెన్షియల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. అదేంటంటే పూనా ప్యాక్టులో పొలిటికల్ రిజర్వేషన్తో పాటు అవకాశం ఉన్న దగ్గర పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని ఒక అంశం, ఒక పారాగ్రాఫ్ అక్కడ పూనా ఒడంబడికలో రాస్తారు. దాని ప్రకారము లింగ్లిడ్ గో ఒప్పుకోవడం చేత 1943లో పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ అయింది. అది 12%. దాని బేసిస్ కూడా అంటరానితనమే ఉంది. మీకు ఈరోజు వస్తున్నటువంటి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అయినా, ఓవర్సీస్ స్కాలర్షిప్ అయినా పూనా ప్యాక్ట్లో రాయబడినటువంటి ఆ పారాగ్రాఫ్లో రాయబడినటువంటి ఆ అంశం ఆధారంగా వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1942లో వైస్ రాయ్కి లింగ్లిడ్ గోకు రాసినటువంటి రహస్య రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసినప్పుడు ఆయన 1943లో పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఇవన్నీ మూలాలు మర్చిపోయి ఒక రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశాన్ని తీసుకొచ్చి సామాజిక న్యాయం అని నమ్మించే ప్రయత్నం చేస్తా అంటే ఏమనాలా? దేశ రాజ్యాంగానికి వ్యతిరేకించే అంశము దేశ ద్రోహం కింద వస్తుంది, సామాజిక న్యాయం కింద ఎట్లా వస్తుంది? ఎట్లా మాట్లాడుతారు మీరు? ఇప్పుడు పొందుతున్న రిజర్వేషన్లు మొత్తం మాలలు, ఆ పైన ఉన్న ఈ క్యాడర్ మాత్రమే పొందుతున్నప్పుడు ఇక్కడ రిజర్వేషన్ను, ఈ వర్గీకరణను కోరుకోవడంలో తప్పే ఉంది. దానికి బాధ్యులు మాలలా? ఎవరు? నేను ఇప్పుడే అంటున్నా, సరే బాధ్యులు ఎవరైనా, పేదరిక తప్పు జరిగిందా? పేదరిక నిర్మూలన కాదు రిజర్వేషన్. రిజర్వేషన్ యొక్క బేసిస్ వేరు. ఇక్కడనే మనం గమనించినట్లయితే 1930లో స్టార్ట్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ రిజర్వేషన్ అనేది అన్టచబుల్ కులాలకు ఇవ్వడం జరుగుతుంది, డిప్రెస్డ్ క్లాసెస్కి ఇవ్వడం. మీరు ఏమంటున్నారు? పేదరిక నిర్మూలన బేస్గా రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు,
కేవలం ఈ అన్టచబిలిటీ బేసిస్లోనే అంబేద్కర్ రిజర్వేషన్లు కావాలని రిజర్వేషన్లు ఇచ్చిండు అంతే కదా. సో ఈ పేదరిక నిర్మూలనకి రిజర్వేషన్లకి సంబంధం లేదు అని మీరు సంబంధం లేదు. సో మరి దీన్ని ఎట్లా రూపుమాపాలి? మరి ఎట్లా రూపుమాపాలంటే షార్ట్ కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో చాలా క్లియర్గా ఈ గ్రూప్ పాలసీ అనేది అన్టచబుల్ కులాలన్నిటికీ ఉంటుంది. ఇక్కడున్న 59 కులాలకే కాదు, దేశంలో ఉన్న 1262 ఎస్సీ కులాలు మొత్తానికి ఉన్నటువంటి అది ఉమ్మడి హక్కు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రిప్రజెంటేషన్లో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు న్యాయం చేకూర్చడానికి ప్రభుత్వము ప్రత్యేక సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళని లిఫ్ట్ చేయాలా. ఒకటి స్కాలర్షిప్ బేసిస్ ద్వారా, వాళ్ళకు భూమి లేదు కాబట్టి భూమిని ఇవ్వడం చేత కావచ్చు, లేదా ఆర్థికపరమైన అంశాలతో వాళ్లకు బలపరచాలా. ఇప్పుడు మీరు అంటున్నారు రిజర్వేషన్ అనేది, మీకు సింపుల్ ఒక మాట చెప్తాను. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ను ఒకవేళ మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఈ వర్గీకరణ అంశాన్ని కొట్టివేస్తూ అది ఏమందంటే, ఇది చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. 341ను రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్తూనే ఈ రిజర్వేషన్ను ఒక కులం వాడింది ఒక కులం వాడలేదు అనే బేసిస్ మీద జరిగినటువంటి ఈ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో ఇది అంతం కానటువంటి అంశము. ఒకవేళ ఈరోజు వర్గీకరణ చేసిన తర్వాత కూడా ఆయా చదువుకున్న కులాలు మాత్రమే లబ్ధి పొందుతాయి, చదువులేనటువంటి కులాలు రానున్న కాలంలో సేమ్ ఇదే డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేక పథకాల ద్వారా వెనుకబడినటువంటి వాళ్ళు. మీరు ఒక విషయాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, నాకు చాలా క్లియర్గా నాకు అర్థమవుతున్నది ఏంటంటే పేదరికంలో ఉన్నారు మాకంటే మాదిగలను మీరు ఒప్పుకుంటున్నారు, వాళ్ళకంటే మేమే ఎక్కువగా ఉద్యోగాలు లేకపోతే ఇంకొకటి నేను ఒప్పుకోలేదు, మీరు ఒప్పిస్తున్నారు. మీరు అంటున్నారు కదా, మీరు అంటున్నారు కేవలం ఇది అంటరానితనం మాత్రమే. నేనేమంటున్నా, మాలలు తిన్నారు అని అన్నప్పుడు అది అడిగే హక్కు ఎవరికి లేదు. ఆ కారణం చేత ఇది నేను ఒప్పుకున్నా. అంటే మాలలు ఇక్కడ డెవలప్ అయింది అనేది లేదు. ఒకవేళ అట్లా అయితే మీకు ఒక జోక్ చెప్తా. జస్టిస్ చంద్రచూడ్ అక్కడ వచ్చినటువంటి ఆ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి అంశము చమార్లు మరియు వాల్మీకుల అంశము. చమార్ల కంటే వాల్మీకులు అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు కాబట్టి, అంటే సబ్ క్లాసిఫికేషన్ తేవడానికి ఆయన ఏదైతే అంశాలను వెతుకున్నాడో అకాడమిక్ ఎగ్జాంపుల్ను చూపిస్తూ ఆయన చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాన్స్టిట్యూషనల్ అంశం కాదు, చట్టపరమైన అంశం కాదు. విషయం ఏంటంటే చమార్ల కంటే వాల్మీకులే అత్యధికంగా పబ్లిక్ సెక్టార్లు ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా క్లియర్గా చెప్తున్నా, మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ పెట్టి వెంకట స్వామి కుటుంబం గురించి మాట్లాడతాడు కదా, ఆయనకు దమ్ముంటే ఆయన సంపాదించిన ప్రాపర్టీ మీద బహిరంగ ప్రకటన చేయమనండి. ఏం సంపాదన? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంశం కాదు, మరో అంశం దగ్గర పర్లేదు చెప్పండి. మరో అంశం దగ్గర వర్గీకరణను బేస్ చేసుకొని అతను అక్రమంగా సంపాదించిన సంపాదన మీద ఎందుకు ఆయన మాట్లాడు? కోట్ల వాల్యూ చేసే సంపాదనలు ఉన్నాయి. ఈ విదేశాల్లో ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. బహిరంగ ప్రకటించమనండి మాదిగల ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నదో, బహిరంగ ప్రకటించమనండి. లిడ్ క్యాప్ పేరిట ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్ ఎవరు తిన్నారనేది బహిరంగ ప్రకటించమనండి. సోషల్ వెల్ఫేర్ ద్వారా అత్యధికంగా నిధులు పొందినటువంటి వాళ్ళు లేదా స్కీమ్లు పొందినటువంటి కులం ఏదో ప్రకటన చేయమనండి, బహిరంగ ప్రకటన చేయమనండి. కేసీఆర్ ఇచ్చినటువంటి 3 ఎకరాల ల్యాండ్లో మాదిగలు 90% తీసుకున్నారని బహిరంగ ప్రకటన చేయమనండి. కేసీఆర్ ఇచ్చినటువంటి 10 లక్షల దళిత బంధు పథకంలో 90% మాదిగలకే దక్కిందని. ఇవన్నీ ఎందుకు మాట్లాడు ఆయన? అవన్నీ మాట్లాడు ఈయన. ఇప్పుడు ఆయన 30 సంవత్సరాలుగా ఒక పోరాటం చేసి నిర్మాణం చేసి ఒక జడ్జిమెంట్ తేవడంలో కీలక పాత్ర పోషిస్తే మరి ఇంతకాలం మీరు ఏం చేసిర్రు? ఆల్ ఆఫ్ సడన్ గా దిగంబర్ కాంబ్లే ఎంటర్ అయ్యిండు. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇంతకాలం ఏమనుకున్నారు? ఆయన పోరాటం చేసి అయ్యేది కాదు అనేది స్పష్టంగా అందరి మాలలకు తెలుసు. ఇప్పుడు అవుతున్నది కదా? కాదు, అసలే కాదా? మీరు రాసి పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, కాదా చేయరా? కాదు అంటున్నా. వీళ్ళు చేయాలనుకున్నా కాదా? కాదు.
ఎందుకు చెప్తున్నా చెప్పండి. మీరు ఈ అంశాన్ని ఒకవేళ జడ్జిమెంట్ చూస్తే మరి ధీమాగా ఉండొచ్చు కదా మీరు. ఈ సమ్మేళనాలు ఎందుకు 33 జిల్లాల సమ్మేళనాలు పెట్టి సింహగర్జన పెట్టి అవునండి మీరు బహిరంగ ప్రకటనలు చేసి మాలలు దోచుకున్నారు, దొబ్బి తిన్నారు, మాలలు మనువాదులు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఊకోమంటారా? ఎప్పటివరకు సహించేది? ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేస్తున్నాడు, త్రాచుపాము కనబడితే వదిలేయండి, మాలలు కనబడితే వదలకండి అని అన్నాడు. ఐడియా ఉంది కదా. ఇంత బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉంటే ఎప్పటివరకు ఓపిక పట్టేది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు వ్యతిరేకం. అది సరే అది వ్యతిరేకమా అంశం, జడ్జిమెంట్ అంశం మీద మనం సపరేట్గా ఎప్పుడైనా. ఇంకొక పాయింట్ మీరు చెప్పిన దాంట్లో మందకృష్ణ మాదిగ ఆ రకంగా మమ్మల్ని మాలాలని తిట్టిండని మీరు అంటున్నారు. అది మరి ఆయన ఒక లీడర్గా, ఒక నాయకుడిలాగా ఆయన చేసిన దానిలాగా భావించండి. మొత్తం మాదిగలకి మాలలకి మధ్య ఒక పోరాటం లాగా ఎందుకు ఈ పోరాటం మేము పెట్టింది? మాదిగలకు మాలలకు ఘర్షణ కాదు, ఇది ఎంఆర్పిఎస్ కు మాలలకు మధ్య జరుగుతున్న గొడవ. ఎంఆర్పిఎస్ కి మాలలకి? ఎస్. ఎంఆర్పిఎస్ ఏదైతే మాలల మీద ఆరోపణలు చేసిందో, ఎంఆర్పిఎస్ ఏదైతే మాలల ఆత్మగౌరవాన్ని భంగం చేసిందో, దెబ్బతీసిందో, ఖచ్చితంగా దానికి ఇది తిరుగుబాటు. దానికి భయంకరమైన పోరాటం కదా 30 ఏళ్ళుగా. ఏం భయంకరమైన పోరాటం? ఒక మిలిటెంట్ లాంటి ఆ పోరాటం వెనకాల ఏముంది? ఎక్కడి నుండి వచ్చింది పోరాటం? దేశవ్యాప్తంగా ఎస్సీ కులాలు బలపడుతున్న క్రమంలో వీళ్ళు బలపడకూడదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతికి ఉన్నప్పుడు ఒక మెజారిటీ కులం బాబాసాహెబ్తో ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగజీవన్రావుకు జీవం పోస్తే, తర్వాత కాలంలో మెజారిటీ ఎస్సీ కులాలు ఒకవేళ చైతన్యం పొందినట్లయితే వీళ్ళు మెజారిటీ సంఖ్యలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏకం కావద్దు అని ఒక విభజన రేఖ తేవడానికి ఆర్ఎస్ఎస్ ద్వారా ఆ విభజన రేఖ గీయడానికి పావుగా వాడుకున్నది కృష్ణమాదిగను. నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశము. ఉమ్మడి ఎస్సీ కులాలు, అన్ని కులాలు అనుభవించే ఉమ్మడి సమస్యల మీద అందరు కలిసి పోరాటం చేస్తే ఈ వర్గీకరణ అంశము చాలా చిన్న అంశం. అది వాస్తవానికి వర్గీకరణ అనే అంశము కాన్స్టిట్యూషన్ ప్రక్రియ ప్రకారం మీరు చేస్తా అంటే మేము మాలలం ఎక్కడ అడ్డు కాదు. చలో మరి డిమాండ్ పెట్టండి. ఇప్పుడు మాకు ఇష్టమే పార్లమెంట్ లో చట్టం చేసి మీరు అన్నారు కదా రాజ్యాంగ సవరణ చేయమనండి. ఈడ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి మోడీ భుజం మీద తలబెట్టి ఏడ్చినటువంటి కృష్ణమాదిగా మోడీని మానవతావాది అంటాడు, రైట్? మోడీ దేవుడు అంటాడు. మోడీ మురుము లాంటి ట్రైబల్ కమ్యూనిటీ అమ్మాయిని రాష్ట్రపతి చేసిందంటాడు. మోడీ ఒక ఎస్సీ క్యాండిడేట్ను రాష్ట్రపతి చేసిందని ప్రకటన చేస్తాడు కృష్ణమాదిగా. నేనేమంటున్నా, కృష్ణమాదిగకు సూటిగా చెప్తున్నా, ఈ దేశంలో మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. పార్లమెంట్లో ఎంపీ సీట్లలో అత్యధిక శాతము బీజేపీ చేతిలో ఎంపీ సీట్లు ఉన్నాయి. అవును. 341ను సవరించాలంటే సవరణ చట్ట ప్రకారము దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత 2 ఉభయ సభలో బిల్లును ఆమోదించాలి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బిల్లు ఆమోదించడానికి మీకు ఆటంకం ఏముంది? మోడే కదా మీ కుల మీటింగ్కి వచ్చింది. ఎట్లయితే ఉంది, ఆడ సవరిస్తే ఏముంది, ఈడ చేస్తే ఏముంది? ఈడ ఎట్లయినా మీకు కూడా ఇష్టమే ఉంది కాబట్టి చేసేస్తే. రఘు గారు 341 మీద ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగిందో ఆ చర్చ జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. 341కు రాష్ట్రాలు జోక్యం చేసే అవకాశం ఇచ్చినట్లయితే ఆయా పొలిటికల్ పార్టీస్ ఆయా కులాలను బేస్ చేసుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి 341ను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఎటువంటి అధికారం ఇవ్వదు. ఈ అధికారం కేంద్రం చేతులతో ఉండడంతో పాటు మెజారిటీ రాష్ట్రాల అభిమతం మేరకు మాత్రమే ఉండాలని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎట్లయినా వచ్చిందా అంటే కుదరదు. అది కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ పోరాటం ఏంటంటే దాదాపు ఎవరు పొట్టోళ్ళందరూ కలిసి ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. మాకు పొడుగు కావాలి, పొడుగు అయిన వాళ్ళందరూ మా పొట్టిదనానికి కారణం, మాకు సామాజిక న్యాయం చేయాలని. వాస్తవానికి చూస్తే నిజంగానే పొట్టోళ్ళని చూస్తే సామాజిక న్యాయం కావాలనిపిస్తుంది. కానీ మీరు పొడవులతో సమానంగా కొలవగలరా? చేయగలరా? వాళ్ళతో సమానం చేయగలరా? అటువంటి పోరాటం అది వర్గీకరణ పోరాటం. మీకు కాన్స్టిట్యూషన్ ప్రక్రియ ప్రకారం చేస్తా అంటే డెఫినెట్ మీరు వెళ్ళండి, మాకు ఏ అబ్జెక్షన్ లేదు, పార్లమెంట్లో చట్టం చేసి చేయండి.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నిజంగా మాదిగ మేధావులకు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను విన్నపం చేస్తున్నా. ఇది రిజర్వేషన్ల మీద జరిగినటువంటి అత్యంత పెద్ద దాడి. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనల యొక్క కంప్లీట్ అర్థం ఏంటి? దాంట్లో క్రీమీ లేయర్ తీసుకొచ్చిండ్రు. కేసులో అది మాండేట్ కాదు. ఎందుకు తీసుకొచ్చారు? దాంట్లో చాలా క్లియర్గా రిజర్వేషన్ ఒక జనరేషన్ ఉండాలని అన్నారు. అక్కడనే ఆగారంటే అక్కడ కూడా ఆగలేదు. రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలన్నారు. అక్కడనే ఆగారా? ఆగలేదు. ఇంకో పాయింట్కి వెళ్ళారు. రిజర్వేషన్ అనేది ఆర్థికపరమైన అంశంగా మార్చాలా, ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలా అనే పాయింట్ దగ్గర వచ్చిండ్రు. అక్కడనే వచ్చిండ్రు అంటే అక్కడ రాలేదు. రిజర్వేషన్ అనేది కులాలను బలపరుస్తున్నది. అన్షియంట్ ఇండియాలో కులాలు లేవు, వర్ణధర్మం ఉంది, వర్ణధర్మం శ్రేష్టమైనది అని అన్నారు. అక్కడనే ఆగిరంటే అక్కడ ఆగలేదు. ఎఫిషియన్సీ మేరకు ఆయా రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో చెప్తుంది. మొత్తం ధర్మాసనం బేసిక్ అంశాలు ఇవి. ఎక్కడైనా ఒక కులానికి న్యాయం చేసేది ఉందా? రిజర్వేషన్ యొక్క అర్థము ఇట్స్ అ సోషల్ స్టిగ్మా. హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కళంకాన్ని తూడ్చిపెట్టి సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి పెట్టిన అంశం. వచ్చిందా సమానత్వం? ఉద్యోగులకు వాళ్ళ డిపార్ట్మెంట్లో కుల వివక్షత ఎదుర్కొంటలేరా? వ్యవసాయం చేసేటటువంటి రైతులు వాళ్ళ పంటలు ఎవరు కొనక లేదా రకరకాల ఇబ్బందులు పడట్లేదా? ఏ సెక్టార్లో కుల వివక్షత లేదు? రాజకీయంలో కుల వివక్షత లేదా? ఎంప్లాయ్మెంట్లో కుల వివక్షత లేదా? ఈ దేశంలో ఏదైతే సుప్రీంకోర్టు సీజే దేన్నైతే అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశాడో, మార్టిన్ మక్వాన్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి 90 రకాల కుల వివక్షత ఆ గ్రంథం నుండి, ఆ డాక్యుమెంట్ నుండి ఆయన తీసుకున్నాడు. ఇది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ కమ్యూనిటీ అని నిరూపించడానికి ఏబి షాహా అనే సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ డాక్యుమెంట్ మేరకు తీసుకున్నాడు. ఆ డాక్యుమెంట్లో 90% 90 రకాల కుల వివక్షత ఈ దేశంలో కొనసాగుతుందన్నాడు. అక్కడనే పంకజ్ మిట్టల్ ఏమంటాడంటే అర్బన్ ప్రాంతాల్లో కుల వివక్షత లేదు, రూరల్ ప్రాంతాల్లో కుల వివక్షత ఉందని. మీరు జర్నలిస్ట్గా ఎన్ని చూడట్లేదు? నేననే చూసిన. ఎన్ని చూడట్లేదు? ఈ సామాజిక న్యాయం అని పోరాటం చేసే ఇదే ప్రొఫెసర్ కాసిం ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను ప్రొఫెసర్ అయినప్పటికీ, నా భార్య రెడ్డి అయినప్పటికీ టూలెట్ బోర్డు దగ్గర ఉన్నప్పుడు నా కులాన్ని చూసి నాకు రూమ్ ఇయ్యలేదని. రిజర్వేషన్ యొక్క లక్ష్యమే పూర్తి కాలేదు. ఇంకా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీ పోరాటం ఎక్కడ చేశారు? అంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాదిగ సమాజంలో ఉన్న మేధావులంతా తప్పు మాట్లాడుతున్నారా? 100% తప్పు మాట్లాడుతున్నారు. దమ్ముంటే చర్చకు రండి అని అందరూ ఎంతమంది మాదిగ రెడీ అంటున్నారు. ఆయన అన్నందుకే నేను చర్చకు వచ్చిన. ఇప్పటివరకు ఆయనకు రమ్మనండి, బహిరంగ చర్చకు రమ్మనండి. అది వాళ్ళ పోరాటం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశము, చట్టానికి వ్యతిరేకమైన అంశము, రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకమైన అంశం అని నేను నిరూపిస్తా. మరి ఆన్ ఫస్ట్ డేనే ఈ విషయం చెప్పుంటే వాళ్ళు కూడా పోరాటాన్ని గుర్తించి ఇది కాదని ఆపేసే వాళ్ళేమో. ఇప్పుడు చూడండి, వర్గీకరణ అనే అంశం మొదలైనప్పుడు కాసిం గారు మొన్న ఒక సభలో చాలా గొప్పగా ప్రకటన కూడా చేశాడు. మా మీద దాడులు జరిగినాయి, మాలలు అండగా ఉన్నారు, మాలల లీడర్షిప్లోనే చాలా జరిగిందని. ఆ ధైర్యం కృష్ణమాదిక లేకపోవచ్చు, అది చూసిన తర్వాత ఆయన నిద్ర కూడా పట్టకపోవచ్చు. కానీ వాస్తవానికి మీరు ఒక విషయం గమనించండి, వర్గీకరణ అనే అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని సమర్థించింది కమ్యూనిస్టులు. కమ్యూనిస్టుల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? వీళ్ళు రాజ్యాంగవాదులు కాదు. ఇప్పుడిప్పుడు లాల్ సలాం నీల్ సలాం అనే అంటే అస్తిత్వం కోల్పోతున్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ నినాదం నెత్తిన మోసుకున్నారు. రాజ్యాంగాన్ని ఫస్ట్ వ్యతిరేకించింది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టు మద్దతు ఇచ్చారు. ఏ కోణంలో ఇస్తారండి? ఈ దేశంలో ఎవడు మద్దతు ఇచ్చినా, మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసిన జయప్రకాష్ నారాయణ సామాజిక న్యాయం ఆయన పోరాటంలో అర్థం ఉందన్నాడు. నాకు అర్థం కాలేదు. రిజర్వేషన్ పాలసీ మీద కనీస జ్ఞానం లేనోడు ఒక ఐఏఎస్ అయ్యాడు. అటువంటి వాళ్ళు ఐఏఎస్ అవుతున్నారు కాబట్టి ఈ సమాజం భ్రష్టు పడుతుంది. ఎట్లా సామాజిక న్యాయాన్ని డిఫైన్ చేస్తాడు? రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏమిటి? దాన్ని ఎట్లా వర్గీకరిస్తావు నువ్వు? గ్రూప్ పాలసీ, ఇండివిజువల్ పాలసీ, ల్యాండ్ పాలసీ, స్కాలర్షిప్ పాలసీ, ఇవన్నీ రిజర్వేషన్ పాలసీస్. ఒక ఐఏఎస్గా ఉన్నవాడికి అంత కూడా జ్ఞానం లేదా? ఎట్లా మాట్లాడతాడు? ఈయన తీసుకొచ్చేటటువంటి మూమెంట్, ఈయన ఏ మూమెంట్ తీసుకొచ్చాడంటే విక్టిమ్ కార్డ్ పాలసీ అంటారు దీన్ని.
ఫస్ట్ తీసుకొచ్చింది హేట్ థియరీ, ఒకళ్ళ మీద ద్వేషంతో మరొకరిని నిర్మాణం చేయడం, మాలల మీద ద్వేషంతో మాదిగలను నిర్మాణం చేయడం. ఇంకోటి విక్టిమ్ కార్డ్ పాలసీ. విక్టిమ్ కార్డ్ పాలసీలో అయ్యో నేను బలహీనుణ్ణి, అయ్యో నాకు దెబ్బ కొట్టిండ్రు, అయ్యో నాకేం లేదు ఏం లేదని ఏడ్చి అంతా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా ఈ 30 సంవత్సరాలు గడుపుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇదేనా సార్, ఏదో ఒక రాజకీయ పార్టీ కాళ్ళ మీద పడడం, ఏదో ప్రకటన చేయడం, వాడికి మద్దతు ఇవ్వండి అని చెప్పడం. అమాయక ప్రజలు పాపం వాడు చెప్పింది వాళ్ళకి తెలియక ఆయన చెప్పిన దారిలో వెళ్ళి రేపు వాళ్ళ మొత్తం సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇంత పెద్ద పోరాటం ఎట్లా నిర్మాణం జరుగుతుంది? ఇన్ని పార్టీలు ఎట్లా ఆయన వైపు నిలబడి ఆయన మద్దతు కూడగడతాయి, లేకపోతే ఆయన అంటే భయపడతాయి, ఆయన అంటే మా వెనకాల ఉండండి అని వాళ్ళు కోరుకుంటారు అన్ని పార్టీలు? నేను ఒక మాట చెప్తాను, ఈ దేశంలో 99% పార్టీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల జ్ఞానం కూడా లేదు. రాజ్యాంగం పట్ల జ్ఞానం ఉన్నోడు ఏ గాడిది కొడుకు కూడా దీన్ని సామాజిక న్యాయ పోరాటం అని అనడు అంటున్నా. తిండిపోతు పోరాటం అంటారు. ఇప్పుడు వర్గీకరణ కావాలనుకున్న వాళ్ళంతా మీ 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 లాంగ్వేజేనా? సేమ్ నేను చెప్తున్నా అదేనా? తిండిపోతు ఉద్యమం ఇది. మీరు మాలల నుండి సామాజిక న్యాయం కోరుతున్నారా? చలో నేను సవాల్ విసురుతున్నా. సామాజిక న్యాయమే చేసేది ఉంటే డెఫినెట్గా సరే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు వ్యతిరేకమా లేదా సమర్థమా అనే అంశం పక్కన పెడదాం. మనం 2 కులాల నుండి రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. నేను రికమెండ్ చేస్తాను, 59 కులాల యొక్క సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే గణాంకాలు సేకరించిన తర్వాత అత్యధికంగా వెనుకబడినటువంటి కులాలకు ప్రియారిటీ 1 ఇస్తూ 59 కులాలకు 59 రోస్టర్ పాయింట్లు ఇద్దాం. ఇప్పుడు అదే కదా జరిగేది కాదా? ఎవరంటారండి? వర్గీకరణ అదే కదా. మీకు విచిత్రం చెప్తాను, చంద్రబాబు నాయుడు చేసింది రామచంద్రరాజు కమిషన్ ద్వారా ఏబిసిడి వర్గీకరణ చేసిండ్రు. ఒక జోక్ చెప్తాను నేను. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో ఇంత అసమర్థత, ఇంత అశాస్త్రీయత ఉంటుందంటే ఎవడు ఆలోచించడు. ఏబిసిడి వర్గీకరణ జరిగింది. రిజర్వేషన్ యొక్క ఫలాలు మనం చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ ఈజ్ ఎస్సీ ఉమెన్ రోస్టర్ పాయింట్. ఏబిసిడి వర్గీకరణ చేసిండ్రు, పోస్టులు పడ్డాయి. ఫస్ట్ పోస్ట్ ఎవరికి రావాలా? ఎస్సీ ఉమెన్కి రావాలా. అంటే ఏ గ్రూప్లో ఎవరున్నారు? రెల్లి గ్రూప్ ఉంది అంటే రెల్లి ఉమెన్కి వస్తుంది, రెల్లి ఉమెన్కు రావాలా. ఇప్పుడు రెల్లి మెన్కి ఆడ వచ్చిందా? సెకండ్ రోస్టర్ పాయింట్లు వెళ్ళాలి కదా, బిసిడి గ్రూప్కి రావాలా. ఈ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏ దగ్గర వచ్చేసరికి మళ్ళా ఎస్సీలో ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఎవరికి? ఉమెన్కు. మళ్ళా రెల్లి ఉమెన్కే వస్తుంది. రెల్లి మెన్ బతుకున్నంత కాలము అతనికి రిజర్వేషన్ అప్లికేబలా? ఇంత అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ చేశాడు చంద్రబాబు నాయుడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బలమైన ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి వ్యక్తి కనీసం దీన్ని పరిశీలనలో తీసుకోలేదా? జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆయనకు ఆ బుర్ర కూడా పనిచేయలేదా? ఇంత అన్యాయం జరుగుతుందా? నేనేమంటున్నా, ఆ శాస్త్రీయత ఏందో మీరు సూచించండి. నేను శాస్త్రీయత ఎట్లుండాలని మీరు సూచించండి. నేను యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కాదండి, నా పాయింట్ ఒకటే. మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? ఖచ్చితంగా వ్యతిరేకమే. ఇప్పుడే అన్నారు మీరు, నేను సామాజిక న్యాయానికి సామాజిక ప్రకారంగా చేయండి మీరే అంటున్నారు. ఒక మాటేనండి, మాలలు సామాజిక న్యాయం కోరరు అని అంటే నేను ఆ మాటను నా నెత్తి మీద మూసుకొని నేను చెప్తున్నా, చలో సామాజిక న్యాయం కొరకు పోరాటం చేద్దాం. మరి ఆ దిశగా వెళ్ళండి, చేయమనండి, ఆ దిశగా ముందుకెళ్ళండి, చేయమనండి. మీ పోరాటం కావాలంటున్నా నేను. వర్గీకరణ మొత్తం ఆపాలని కాదు, మీ పోరాటం సామాజిక న్యాయం దిశగా పోరాటం చేయండి, చేయమనండి. మీరు చేస్తున్నది తప్పు. ఈ రకంగా మీ వేదిక ద్వారా చెప్తున్నా, మాదిగలకు మీరు ఒప్పించండి. 59 కులాలకు 59 రోస్టర్ పాయింట్లు ఇచ్చి అత్యంతగా వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వర్గీకరణ చేయమందాం. సరే, ఇది రాష్ట్ర ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రకటన చేసిండు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయలేదు, మాలల్ని అవమానపరిచిండు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం ఆలస్యం, సెకండ్ ఫ్రాక్షన్లో అసెంబ్లీలో ప్రకటన చేస్తుండంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకేమన్నా ఎట్లా చేస్తాడు? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అడ్వకేట్ జనరల్ సమక్షంలో సమీక్ష చేయాలా, తెలుసుకోవాలా అంశాలు ఏంటి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేయడం అంటే మాలల్ని అవమానించడం కాదా? ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు. విచిత్రం ఏంటంటే ఈ సబ్ కమిటీ మిగిలది
ఈ కమిషన్ మిగిలది. ఎందుకు చెప్పాలా? ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం షెడ్యూల్ కులాల విషయంలో ఏ నిర్ణయం తీసుకునేది ఉన్నా, ఏ సమీక్ష చేసేది ఉన్నా, అది కేంద్ర ప్రభుత్వం అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్కు అనుమతి తీసుకోవాలి. తీసుకున్నారా? రేపు హైకోర్టులో ఉంది, దాంది హియరింగ్ ఉంది. ఓకే, రేపు కమిషన్ కొట్టుడు అవుతుంది. అంత మీ ఇష్టం వచ్చినట్టు చేసి సామాజిక న్యాయం అని గోల చేస్తే అయిపోతుందా? దానికి ఒక చట్టబద్ధత కావాలి కదా. కానీ నేను ఏమంటున్నా, మీరు లాస్ట్కి ఒక పాయింట్కి వచ్చారు. మీరు సామాజిక న్యాయం చెయ్యాలి అని అంటే నేను రెడీ, ఎట్లా చేయాలో ఆ రకంగా చేస్తే బాగానే ఉంటుందని. ఆ రకంగా చేయమనండి, నేను మాలల తరపున అదే అంటున్నా. ఆ దిశగా ఎందుకు ఫైట్ జరుగుతుంది? మీ వేదిక ద్వారా వాళ్ళని రెడీ చేయమనండి. ఫైట్ ఎట్లా జరుగుతున్నది? మీకు మీటింగ్లు మీరు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఒక మాట ఏం జరుగుతున్నది? వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మనకు అనుకూలంగా ఉన్నాం. మాల వర్సెస్ మాదిగా ఒక చీలిక. చాలా మీరు చూడండి రాబోయే ఇప్పుడు ఒకటి ఇద్దరు కలిసి ఉంటే దానికి బీసీలు యాడ్ అవుతే, దానికి ఇంకొక వర్గం యాడ్ అవుతే అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళుగా ఇప్పటికే బీసీలకు ఎస్సీలకు మధ్య వాతావరణం లేదు. ఎంఆర్పిఎస్ బ్రతికున్నంత వరకు వాళ్ళకి కలవనియది. వీళ్ళు సామాజిక విచ్ఛిన్నకారులు. ఎందుకు ఇంత బలమైన స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే, ఈ 30 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఏ పోరాటాన్ని కూడా ఏ మాల సంఘము వాళ్ళ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన చేయలేదు. లేదా గవర్నమెంట్ దగ్గర కాంపిటీషన్లో మేము కూడా అదే రోజు పెడతామని ఎక్కడ కూడా అనుమతుల కొరకు ప్రయత్నం చేయలేదు. 30 సంవత్సరాల తర్వాత ఒక బలమైన మీటింగ్ మాకు అది కూడా మేము ఆత్మగౌరవం పేరిట పెట్టుకున్న మీటింగ్. అది ఇమీడియట్గా ఈనాడు పేపర్లో ఎంఆర్పిఎస్ వర్గాలు అదే రోజు అదే గ్రౌండ్లో మీటింగ్ ఉందని ప్రకటన చేసింది. ఎంత సామాజిక విచ్ఛిన్నకారులు వీరు! ఏ రోజైనా ఏ మాల సంఘమైనా మీ మీటింగ్లను అడ్డుకున్నదా? విశ్వరూప సభ అని పెడుతుంది, కురుక్షేత్ర యుద్ధ సభ అని పెడుతుంది, ధర్మయుద్ధ సభ అని పెడుతుంది. ఎక్కడన్నా అడ్డుకున్నామా? ఒక్క మీటింగ్ జరిగితే తట్టుకోలేనటువంటి వీళ్ళు రేపు వీళ్ళు కలిసేదా? మాలమాల గారు కలవరా ఎప్పటికీ? నేను చెప్తున్నా, ఎంఆర్పిఎస్ నాయకులు ఈ మందకృష్ణ తిండిపోతు బ్యాచ్ బ్రతుకున్నంత వరకు ఇది జరగని పని. మాదిగల్లో ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళు రేపు లీడ్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ రానున్న కాలంలో పొలిటికల్లీ ఈ కులాలు కలిసే అవకాశం ఉండొచ్చు గాక. ఎందుకు వాళ్ళలో ఇంటలెక్చువల్ లేరా? ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఎప్పుడో వర్గీకరణ మూమెంట్ అప్పుడు ఒక లా యూనివర్సిటీకి డీన్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన స్పష్టంగా చెప్పిండు, ఈ వర్గీకరణ అనే పోరాటము రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటం, ఇది జరగనటువంటి అంశమని. అతని మీద దాడి చేసి ఆయన నోరు మూయించారు. మీరు రేపు మీ మీద కూడా ఏమన్నా అటాక్ జరగవచ్చు, చేయమనండి. సిద్ధంగా ఉండాలి. అటాక్ అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎట్లా మాట్లాడినామని చేయమనండి. అటాక్ అంటే కొడతారని కాదు. నేనేమంటున్నా, బహిరంగ ఏ చర్చకైనా నేను సిద్ధం. మీరు మాలల మీద చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలోనే ఆయా నాయకులను తప్ప నేను ఒక కులం యొక్క ఫ్రేమ్ను ఎక్కడ ఇది చేయలేదు. నేను చాలా మీటింగ్లో చెప్పిన, నాకు మాదిగ కులం పట్ల వ్యతిరేకత ఉన్నట్లయితే నేను డెఫినెట్లీ విశారదన్ మహారాజ్ను కూడా కార్నర్ చేసేది, ప్రొఫెసర్ కదిరి కృష్ణను టార్గెట్ చేసేది, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను టార్గెట్ చేసేది. మేము అలా చేయలేదే. వాళ్ళు కులంలో ఒక మంచి పోరాటం తీసుకొస్తున్నటువంటి వాళ్ళు. గాలి వినోద్ కుమార్ గారు ఏ రోజో ప్రకటన చేసిండు, ఇది జరగనటువంటి అంశం, ఇది జరగాలంటే దీని ప్రకారమే జరుగుతుంది, దీనికి సిద్ధంగా అండి అంటే ఆయన మాట ఎవడు పట్టించుకోవాలా. ఎందుకొరకు ఇన్ని రోజులు నాలాంటోడు సైలెంట్ ఉన్నారంటే ఆ కమ్యూనిటీలు లేరండి. ఇప్పుడు ఒక సింగర్ ఉన్నాడు మత్స దేవేందర్ అని, ఆయన రాసినటువంటి పాటలు రెండు కులాలని ఏకపరుస్తూ బాబాసాహెబ్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ పాటలు రాలేదా? మీరు ఇనే ఉండొచ్చు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే. ఆయన రేంజర్లో వాడినట్టున్నారు. అటువంటి చాలామంది ఇంటలెక్చువల్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము ఎప్పుడు అంశంగా తీసుకోలే. కానీ ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు ఈ చీలికనే కోరుకుంటున్నట్టున్నారు కదా. చీలిక అంటే రాజ్యాంగ చేసుకుంటున్నారు కదా, రాజ్యాలకు ఇంట్రెస్ట్ అండి. మనం తనుకుంటా ఉంటుంటే నేను ఒక మాట చెప్తాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు మాలలో ఓటు బ్యాంక్ను ఓన్ చేయడానికి చేయని ప్రయత్నం లేదు, అతడికి సాధ్యం కాలేదు. మెజారిటీ ఉన్న ఎస్సీ కులంలో ఒక 50% ఉన్న మాదిగ కులాన్ని ఓన్ చేసుకోవాలనుకున్నాడు, ఒక బిస్కెట్ వేశాడు, ఓన్ చేసుకున్నాడు, అధికారాన్ని దక్కించుకున్నాడు.
నేడు పరిస్థితులు ఏమైపోయినాయంటే కులాలు బలపడుతున్నటువంటి క్రమంలో ఆయా రాజకీయ పార్టీలు ఆయా కులాల ఓటు బ్యాంక్ను ఓన్ చేయడానికి చేసే ప్రయత్నాలు తప్ప. ఇప్పుడు వర్గీకరణ విషయంలో ఏం ఓటు బ్యాంక్ ఉన్నది ఎవరికి? మీకు ఒక విషయం చెప్తాను, దీంట్లో బీజేపీ ఇంట్రెస్ట్ ఉంది ప్రజెంట్ కాలంలో. ఓకే, బీజేపీ ఇంట్రెస్ట్ ఏమిటంటే రానున్న కాలంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలోనా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఆ హోంవర్క్ను వాళ్ళు సక్సెస్గా పూర్తి చేసిండ్రు చంద్రబాబు నాయుడును బేస్ చేసుకొని. దాని తర్వాత వీళ్ళు ఇక్కడ అదే మిషన్ను కొనసాగిస్తున్నారు. వీళ్ళు అనుకున్నది ఏంటంటే వీళ్ళు నమ్మించిన దాంట్లో మెజారిటీగా 50 లక్షల ఓటు బ్యాంక్ మాదిగలది ఉంది. కొన్ని ఓటు బ్యాంక్ బీజేపీ ఓన్ చేసుకుంటే బీజేపీకి ప్రజెంట్ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఇంత పర్సెంటేజ్ పెరిగినట్లయితే ఇంత ఓటు బ్యాంక్ అవుతుంది. ఇంకా కొన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ లాంటి కొంతమంది వ్యక్తుల యొక్క పార్టీలను ఓన్ చేసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు వాళ్ళు ఉన్నాయని చూసి కృష్ణ మాదిగను మోసిండ్రు. మాదిగల మీద ప్రేమతో కాదు, నిజంగా నరేంద్ర మోడీకి మాదిగల మీద ప్రేమ ఉంటే మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ బిల్లులు ఆమోదించమనండి. గవర్నమెంట్లో మెజారిటీ సంఖ్య మీది, రాష్ట్ర పార్లమెంట్లో మీరు బిల్లును ఆమోదించండి, మాకే అబ్జెక్షన్ లేదు. ఎన్డీఏకి ఎట్లా అవకాశం వర్గీకరణ చేస్తే? ఏది ఒకవేళ వర్గీకరణ చేయాలి అని ఆలోచన, ఒక కమ్యూనిటీ ఓటు బ్యాంక్ నువ్వు ఓన్ చేయలేరండి మీరు? మాదిగలను మొత్తం బీజేపీకి వెళ్ళిపోతారా? షిఫ్ట్ చేసిండు కదా, ఆల్రెడీ చేసిండు. లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ లో మెజారిటీ మాదిగల ఓట్లు ఎటు పడ్డాయి. వీళ్ళు సామాజిక న్యాయం మాట్లాడేదండి. ప్రొఫెసర్ కాసిం సామాజిక న్యాయం మాట్లాడతాడు. బైండ్ల కులానికి వచ్చిన ఆ పోస్ట్ను కాజేసిండు ఆయన. వీళ్ళు మాట్లాడేది సామాజిక న్యాయం గురించి. కృష్ణ మాదిగ మాట్లాడేదా? ఆయన ఉద్యమంలో బలంగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారు వాళ్ళ కూతురికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్ ఇస్తే వరంగల్ నుండి ఆమె ఎస్ఏ కాదని ప్రకటన చేసిండు. ఎంత ఎథిక్స్ లేనోడై ఉండాలి ఈయన మాట్లాడేది సామాజిక న్యాయం గురించి. నీ వర్గీకరణకు బలంగా మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు, ఆ రోజు గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించినటువంటి కడియం శ్రీహరి కూతురికి ఎంపీ టికెట్ వస్తే నువ్వు ఆమె ఎస్సీ కాదు ఆమె ముస్లిం అని ప్రకటన చేస్తావు. వీళ్ళు మాట్లాడేది సామాజిక న్యాయం గురించి. ఒక బైండ్ల కులం పోస్ట్ను కాజేసిన ప్రొఫెసర్ కాసిం మాట్లాడేదా సామాజిక న్యాయం గురించి? కాసిం ఏమి అంత పెద్ద డాక్టర్ జిలకర శ్రీనివాస్ మహారాజ్ విమర్శలు ఏం చేస్తలేరే మీ మీద? ఆయన కలిసి ఉండాలనే అంటున్నారు కదా. ఆయన ఎక్కడన్నారు? వర్గీకరణకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా ప్రొఫెసర్ అయితే వర్గీకరణను సామాజిక న్యాయం అనే మాట్లాడడు. ఓకే, మా కృష్ణ మాదిగకు చదువు లేదు, ఎవడో చెప్పిండు, ఆయన మోస్తున్నాడు, చదువుకున్నాడు. అంత ఇంటలెక్చువల్ అయిన దేశంలో ఏం ఇంటలెక్చువల్ కాదా మందకృష్ణ? ఏం ఇంటలెక్చువల్ అంటున్నా? ఈ దేశం మందకృష్ణ మూలంగా ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల బ్యాక్లాగ్ పోస్టుల లాస్ అయింది ఎస్సీలు. తెలుసా ఆ కృష్ణ మాదిగకి తెలియదు ఆ విషయం? నాలాంటోడు ఐక్య ఉద్యమాలు చేస్తా అని వచ్చినప్పుడు బలంగా వాడే కార్డు శీల పరీక్ష ఉంటుంది. ఏమని? వర్గీకరణ సమర్థకుల వ్యతిరేకుల శీల పరీక్షనే అటా ఇటా. అదే విచిత్రం ఏంటంటే ఈ వర్గీకరణ అనే అంశాన్ని దాటేసి కామన్ ఇష్యూస్ మీద పోరాటం చేద్దాం. జనాభా ఎంతైతే పెరిగిందో ఆ జనాభా ప్రతిపాదిక ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అల్టిమేట్గా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళకి అనిపిస్తుంది అన్నీ ఉన్న తర్వాత ఇట్లనే మాట్లాడతారు వీళ్ళు, బాగా సేఫ్గా ఉండి అన్ని రక్షణలు పొందుతూ నేను బాగా ఆర్థికంగా బలంగా ఉండి వీళ్ళు మాట్లాడేది ఇట్లనే ఉంటుంది, ఎందుకంటే గొప్పగా ఏముంటుంది అని అంటారు. రేపు సామాజిక గణాంకాలు వచ్చిన తర్వాత మీకే అర్థమయ్యేది రాష్ట్రంలో ఎవరు బలపడ్డారు. మాలలు పేదలుగా ఉన్నారా మాదిగల కంటే? ఎందుకు మాదిగ ఉపకులాల కంటే? నేను ఒక్క మాట చెప్తాను, ఈ దేశంలో రిజర్వేషన్ లబ్ధిదారులు 10% మాత్రమే. ఇటు మాలలైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం మాలలే అంటారు కదా మాదిగల కంటే. శక్తి ఉన్న నాయకులంతా ఇప్పుడు తెలంగాణలో కూడా. ఇప్పుడు దాని పరంగా చూసినట్లయితే బేసికల్లీ జెనెటికల్లీ మాలలు స్టేబుల్ ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నటువంటి కులం. దాదాపు సరే మీ వేదిక ద్వారా చెప్తే ఒక కమ్యూనిటీని ఆపాదించబడుతుంది కాబట్టి చెప్పను. నేను అన్ని కులాలతో కలిసి ఉండడానికి ఉన్న అవకాశాలను చూస్తారు, హుందాగా ఉండే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు బ్లాక్మెయిలింగ్ రాదు. కమ్యూనిటీకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే స్టేబుల్ ఓట్ బ్యాంక్. మొన్న మీరు ఎలక్షన్ రిజల్ట్ను గమనించినట్లయితే మాల కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎవరికి పడ్డది, మాదిగ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎవరికి పడ్డది? మీరు జర్నలిస్ట్ కదా. మాలలకు కాంగ్రెస్ బాగా ఉంటుంది.
100% కాంగ్రెస్ ఓటర్. ఎందుకంటే 3 ఎంపీ సీట్లు ఏవేందో కడియం 3 ఎంపీ సీట్లు మీకే ఇచ్చింది కాబట్టి లేదు. కడియం శ్రీహరి గారు ఆ రోజు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ఆయన కూతురుకు వచ్చిన ఓటు బ్యాంక్ లో 90% మాలలు డాక్టర్ కావ్యకేస్తే 90% మాదిగలు బీజేపీకి వేసిండ్రు. ఇది తేడా మాలల్లో మాదిగల్లో. ఇది ఒక స్టేబుల్ ఓట్ బ్యాంక్ వీళ్ళదే నడుస్తుంది. నేనేమంటున్నా, రిజర్వేషన్ లబ్ధిదారులు 2 కులాల నుండి కేవలం 10% మాత్రమే. 90% ప్రజలు రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు. రేపు ఆ 90% రిజర్వేషన్ ఫలాల నుండి దూరం ఉన్నటువంటి కమ్యూనిటీకి అన్ని రకాల న్యాయం చేయడానికి, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ను తొలగించడానికి, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ను తొలగించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీమ్స్ ద్వారా కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించే బడ్జెట్ ద్వారా కావచ్చు, వాళ్లకు న్యాయం చేసే దిశగా మనం పనిచేసినట్లయితే డెఫినెట్లీ రానున్న కాలంలో వాళ్ళు ముందుకు వస్తారు. సో మళ్ళీ ఇంకా డిస్కస్ చేద్దాం రాబోయే ఇంటర్వ్యూస్లో. చివరగా ఇప్పుడు ఫస్ట్ రోజు జరిగే మీటింగ్ ఏంటి, ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? మొత్తం మీరే అట కదా, మొత్తం నేనేం కాదు, కదిలించింది కదా మీరే కదా మీటింగ్ ఆయన్ని ఎందుకుంటారు పార్టీ ఫస్ట్ కులాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పుడు ప్రచారం. వాస్తవానికి మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ పెట్టి మాలలు మనువాదులు, మాలలు మౌనం వీడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ను అగౌరవపరుస్తూ మీకు ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలా. చాలామంది మాదిగ సోదరులు అడిగారు, చాలా వేదికల మీద నువ్వు అగౌరవంగా మాట్లాడుతున్నావు, ఒక మాదిగ లీడర్ను అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటే, నేను వాస్తవం చెప్తా. నా దగ్గర పనిచేసే ఏ ఒక్కరిని కూడా నాతో వయసులో పెద్దవాళ్ళు అయితే నేను అన్నాగా సంబోధిస్తా. ఒక లీడర్ను పట్టుకొని నేను అనే అవసరం లేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన బాబాసాహెబ్ని అవమానించాడు. నేను దేవుడిగా కొలిసే బాబాసాహెబ్ను అవమానించేటోడు, నేను డెఫినెట్లీ వాడి పట్ల నాకు ఎటువంటి గౌరవం. ఎందుకైనా ప్రతి మాటలో అంబేద్కర్ మాట ఉంటుంది, అంబేద్కర్ పదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. అంబేద్కర్ ప్రెస్ మీట్ చూస్తే ఎక్కడనో ఇట్లా ఉన్నదట, ఈ పుస్తకంలో ఇట్లా అన్నాడట, ఇట్లా వివక్షత ఉన్నదని అన్నాడు. మాలల్ని తీసుకొని బౌద్ధ ధర్మ తీసుకున్నాడు. ఆయన మాలల నాయకుడు అని ప్రకటన చేస్తాడు. ఆయన ఇండోర్ మీటింగ్లో బాబాసాహెబ్ను అవమానిస్తూ బోలెడ మాట్లాడిండు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ రేపు రానున్న కాలంలో బయటకు వస్తాయి. వరంగల్లో జరిగిన ఒక ఇండోర్ మీటింగ్లో 1 గంటన్నర బాబాసాహెబ్ మీద విషం కక్కిన ఆడియో నా దగ్గర ఉంది. ఎంత? 1.5 గంటల సేపు మాట్లాడిండు. ఎవరితోని? ఇండోర్ మీటింగ్లో మాట్లాడి. ఇంటర్నల్ మీటింగ్? ఎస్, అఫీషియల్ మీటింగ్ కాదు. అఫీషియల్ కాదు, ఇండోర్ మీటింగ్. అది ఆడియో నా దగ్గర వచ్చింది. వేరే వాళ్ళు రికార్డ్ చేస్తే 2014లోనే అంశం నా దగ్గర వచ్చింది. విషయం ఏమంటున్నా అంటే, మేము సమాజంలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. అల్టిమేట్గా మీ టార్గెట్ ఇప్పుడు మందకృష్ణ ఎంఆర్పిఎస్ మాలల మీద ఎవడైతే క్రిటిక్స్ నిర్మాణం చేసిండో దానికి మాత్రమే సమాధానం ఇస్తున్నాం. ఎంఆర్పిఎస్ కాదు, కృష్ణ మాదిగ కాదు, మాదిగలు మొత్తం కాదు. మమ్మల్ని ఎవడైతే బోన్లో నిలబెట్టే ప్రయత్నం చేసిండో డెఫినెట్ వాటన్నిటికీ సమాధానం ఇస్తున్నాం. ఇప్పటివరకు సమాజంలో ఈ విచ్ఛిన్నత వద్దు, వాడు చేసిండని మనం చేసినట్లయితే విభజన రేఖ పెరుగుతుంది, కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేద్దామని చాలామంది ఓపిక పట్టినాం. ఆయన క్లియర్గా మాలల్ని మనువాదులు అంటున్నప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మాలల నాయకుడు అని ప్రకటన చేస్తున్నప్పుడు ఇక సహించేది లేదంటే ఏం చేస్తారు? మీరు నిర్మాణం చేసిన ప్రశ్నలకే సమాధానం ఇస్తాం. మేము కొత్త ప్రశ్నలు ఏమి ఇయ్యం. నువ్వు చేసిన తప్పుడు ప్రచారానికే సమాధానం ఇస్తాం. కొత్త ప్రయోగాలు ఏం చెయ్యము. వాళ్ళు 30 సంవత్సరాల్లో మోసుకొచ్చినటువంటి ఆ అబద్ధపు చరిత్రను అది అబద్ధమని నిరూపిస్తాం. నిజమేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప ఇది 2 కులాల మధ్య ఘర్షణ కాదు. మీరు స్టార్టింగ్లో చెప్పారు, నేను అదే అంటున్నా. ఆ రకంగానే ప్రజల్లోకి వెళ్తున్నది. దయచేసి జాగ్రత్తగా దీన్ని కలిపే ప్రయత్నం చేయండి. 100% రానున్న రేపు డిసెంబర్ 1 మీటింగ్ 100% సక్సెస్ అవుతుంది. ఆ మీటింగ్ యొక్క లక్ష్యం, మాలలకు పొలిటికల్ ప్రియారిటీ లేదు ఈ రాష్ట్రంలో. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అనేక సంక్షేమ పథకాలు వచ్చిన మెజారిటీగా 90% ఫలాలు మాదిగలకే దక్కినాయి. అంటే మెజారిటీగా ఉన్నటువంటి కులము సోషల్లీ కల్చర్లీ అది ఆర్గనైజ్ అయి లేకపోవడం చేత పొలిటికల్లీ వాళ్ళను గుర్తించలేదు. మేము మా సంఖ్యాబలాన్ని నిరూపించడానికి, మేము మా సమస్యల పట్ల రెస్పాండ్ అవ్వడానికి,
మేము మా కల్చరల్ మూమెంట్ను తీసుకురావడానికి, మేము మా చరిత్రను చెప్పడానికి మాత్రమే పెడుతున్న మీటింగ్ ఇది. ఎనివే చూద్దాం మీ మీటింగ్ ఎట్లా జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి చర్చ ఉంటుందని. మా ఉద్దేశం అయితే ఒకటే, అందరూ కలిసి ఉండాలి. ఈ రాజ్యాధికారం సాధించే దిశగా మనం కలిసి అడుగులు వేయాలన్నదే మా ఆలోచన. ఈ డిబేట్లు ఎందుకు పెడుతున్నా నేను ఈ రకమైన చర్చలు అని అంటే, ఒక చర్చ అయితే జరగాలి. అల్టిమేట్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ వైషమ్యాలు, వైరుధ్యాలు ఇవన్నీ పోయి ఒక తాటిపై రావాలన్నదే మా ఆలోచన. ఆ దిశగా వస్తుందని, ఈ ఇంటలెక్చువల్ డిబేట్ జరగాలని కోరుకుంటున్నాం మేము. ఏదేమైనా మీరు రేపు పొద్దున మళ్ళీ మీరు మందకృష్ణ గారు మీరు అందరూ కలిసి మళ్ళీ ఈ జాతి నిర్మాణం కోసం పనిచేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది దిగంబర్ కాంబ్లీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.